వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సెర్చ్ ఆపరేషన్ 400 మంది అక్రమ వలసదారుల గుర్తింపు. పాకిస్తాన్ను వణికించేలా కేంద్రం చర్యలు. బండి సంజయ్ వ్యాఖ్యలు. రేపే ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సభ. కేసీఆర్ స్పీచ్ కోసం కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్నారు. హరీష్ రావు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్. ఇక డీటెయిల్స్లోకి వెళితే, అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం దోమకొండ మండల కేంద్రంలోని షేక్ అల్మా బేగం భర్త సద్దాం పాషా ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. తాను తన భర్త కూలి పని చేస్తూ 2 పిల్లల కుటుంబాలతో నివసిస్తున్నామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ను కోరారు. ప్రస్తుతం ఉన్న ప్లాస్టిక్ కవర్స్తో కప్పబడి ఉన్న ఇంటిలో గత 20 సంవత్సరాల నుండి నివసిస్తున్నామని, తనకున్న ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయలతో పాటు ఇతర మార్గాల ద్వారా ఇల్లు నిర్మించుకుంటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారిని జ్యోతి, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. దేశంలోని గుజరాత్లో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. నకిలీ పత్రాలతో నివాసం ఉంటున్న 400 మందికి పైగా బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన అనంతరం వారిని దేశానికి పంపనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉగ్ర కదలికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో భాగంగా అక్రమ వలసదారులను గుర్తించి వారిని వారి దేశాలకు పంపిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ దాడి తరువాత కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ వైఖరి పట్ల కఠినంగా వ్యవహరించడం ఉందని, పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేలా భారత్ చర్యలు ఉంటాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉగ్రవాదుల రాక్షసత్వానికి పహల్గామ్ దాడి పరాకాష్ట అని పేర్కొన్నారు. తుపాకీ పట్టినోడు ఆ తుపాకీకే బలవుతాడు. టెర్రరిజాన్ని ప్రోత్సహించినట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఒప్పుకున్నారు. ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయాలకు అందరూ అండగా నిలవాలి అని వ్యాఖ్యానించారు. మైండ్లో ఒక బాధాతత్వం ఉదయం దేశవ్యాప్తంగా ఉంది.
చాలా మంది మన బెహల్గాంలో జరిగినటువంటి సంఘటన అందరూ తెలిసింది. కానీ దాన్ని దృష్టిలో ఉంచుకొని రోజుగారు మేళను వాయిదా వేయాలని చెప్పి ఆలోచన మోడీ అట్లేదు. ఇది కూడా దేశ అభివృద్ధిలో ఒక భాగస్వామ్యం. మీ అందరికి జాబ్స్ ఇవ్వడం కూడా, మీ అందరికి జాబ్ చేయడం కూడా ఒక మంచి ఆలోచన. కాబట్టి ఈరోజు ఎలాంటి ఆడంబరాలు లేకుండా మనం సీదా సాఫీగా ఈ కార్యక్రమం తీసుకుంటాం. చాలా మంది తుపాకీ ద్వారా ఏదో సాధించాలని చెప్పి తుపాకీ చేతబట్టిన వారందరూ కూడా ఆ తుపాకీకే బలైపోయిన విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం. వాళ్ళ అమాయక ప్రజలను ఏ సంబంధం లేని వ్యక్తులు ఎలా హత్య చేయడము ఇతర దుర్మార్గం కూడా కాదు. ఈ దేశము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఓరులేని పాకిస్తాన్ వంటి దేశం ఈరోజు భారతదేశం మీద ఏ విధంగా పగబట్టిందో మనం చూస్తున్నాం కదా. వాళ్ళ రాక్షసత్వానికి పరాకాష్ట మొన్న జరిగిన సంఘటన. ఇలా పాకిస్తాన్ లో ఇప్పటికీ తిండి లేదు. తిండి లేక ప్రజలు అల్లాడుతున్నారు. ఇవాళ బిచ్చమెత్తుకునే పరిస్థితి అలా పాకిస్తాన్ లో ఉంది. అయినప్పుడు కూడా వాళ్ళ బుద్ధి మారేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సాక్షాత్తు పాకిస్తాన్ రక్షణ మంత్రి 30 సంవత్సరాల నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం, దీనివల్ల నష్టపోయినామని చెప్పి గుర్తించినప్పుడు కూడా ఇంకా ఇండియా మీద పగబట్టి ఈ దేశంలో అంతర్గత శాంతి భద్రత సృష్టించే ప్రయత్నం వాళ్ళ పాకిస్తాన్ చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రంలోనే నరేంద్ర ప్రభుత్వం తప్పకుండా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టే విధంగా గుణపాఠం తప్పదు. దీన్ని పాకిస్తాన్ భరించాల్సిందే. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలను ఏ విధంగా మనం ఉపేక్షించరాదు. ఇటువంటి పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఆ విధంగా మనం అందరం కూడా నరేంద్ర మోడీకి అండగా ఉండాలి. కాబట్టి ఈ సందర్భంలో మరొకసారి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో రేపు జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం కాంగ్రెస్ నేతలు ఆతృతగా ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కేసీఆర్ రేపు ఏం మాట్లాడతారోనని కాంగ్రెస్ నేతలు ఎక్కువగా చర్చించుకుంటున్నారట. ఆయన సభలో ఏం చెబుతారోనని టెన్షన్ వారిలో ఉంది. వాళ్ళు ఏం చేసినా రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. నిజానికి ప్రజలకే కాదు, కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టుంది. కాంగ్రెస్ నాయకులే ఎక్కువ మాట్లాడుకుంటున్నట. ఏం మాట్లాడతాడు రాబాయ్ కేసీఆర్, ఏం చెప్తాడు రాబాయ్ ఈ సభలో అని చెప్పి ఇలా కాంగ్రెస్ నాయకుల్లో కూడా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏం టెన్షన్ స్టార్ట్, మీరు ఏం తంటాలు పడ్డా ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. 600 అయినా ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తుంది. రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కవిత వాళ్ళ నాన్న అన్న హైదరాబాద్ చుట్టూ 10,000 ఎకరాల భూమిని ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా ఇచ్చారు. ఆమెకు చిత్తశుద్ధి ఉంటే ముందుగా వాటి లెక్కలు బయటకు తీయాలి. లిక్కర్ వ్యాపారం చేసి తనకు తానే రౌడీగా చెప్పుకున్న ఆమె దేశం కోసం శ్రమిస్తున్న రాహుల్ గాంధీని విమర్శిస్తే ప్రజలు హర్షించరు అని వ్యాఖ్యానించారు. ఫస్ట్ కవిత గారు చెప్పాల్సింది, వాళ్ళ నాయనగారు వాళ్ళ అన్నగారు ఈ 10,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల అమ్మేశారు కదా, అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు అమ్మినారు. అమ్మిన లెక్కలు ఫస్ట్ తీయాలడ. నిజంగా వాడికి చిత్తశుద్ధి ఉండి ఆ లెక్కలన్నీ తీస్తే బాగుంటుంది. తర్వాత లిక్కర్లో వ్యాపారం చేసి తనకు తనే ఒక మెగా రౌడీ అని చెప్పుకున్నటువంటి కవిత గారికి దేశం కోసం హార్నిశలు శ్రమిస్తున్న రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని నేను అనుకోవట్లేదు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మెల్లకుంట తండాలో శనివారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని తాండూరు పిఎస్సిఎస్ చైర్మన్ గంగారెడ్డి, రెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత వెంకటరామరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. జొన్నల కేంద్రం లేక ఇబ్బంది ఉందని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు విన్నవించగా వెంటనే మెల్లకుంట తండాకి జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేయించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతుల దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రైతులు, తండా ప్రజలు పాల్గొన్నారు. నేడు మెల్లకుంట తండాలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మన మండలంలోనే మొదటగా ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామరెడ్డి గారికి,
అలాగే మాజీ చైర్మన్ వెంకటరామరెడ్డి గారికి, మరి తాండూర్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి గారికి, వైస్ చైర్మన్ బాబురావు గారికి, అలాగే మిత్రులు పోచారం మాజీ సర్పంచ్ వాసురెడ్డి గారికి, మాటూరు మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి గారికి, మాజీ సర్పంచ్ వసురాం గారికి, పెద్దలు మాజీ సర్పంచ్ మాజీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వర్జా నాయక్ గారికి, మాజీ ఎంపీటీసీ దేవిసింగ్ గారికి, మరి అలాగే సొసైటీ డైరెక్టర్లకు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, మరి కిషన్ నాయక్ గారికి, మరి మెల్లకుంట చెప్పిన కదా వసరాం, మెల్లకుంట మాజీ సర్పంచ్ వసరాం గారికి, వసరాం అంటే చెప్పలే కదా మాజీ సర్పంచ్ మెల్లకుంటే కదా. అయితే మరీ ముఖ్యంగా జొన్నలు పండించినటువంటి ఈ ప్రాంత రైతులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి దీన్ని సాధించడానికి జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మన మండలంలోనే మొట్టమొదటిగా తాండూరు సొసైటీలో ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి మన సొసైటీ చైర్మన్ గారికి ముందు మన రైతులందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి దానికోసము 6 నిమిషాలు తను కష్టపడి ఒక రైతుగా, ఒక రైతు బిడ్డగా, మరి అందరం వడ్లే పండించుకుంటూ పోతే కాదు, కొత్తతనం కూడా ఉండాలి. ఈ కొనుగోలు సెంటర్ని ప్రారంభిస్తే మరి రాబోయే రోజులలో ఇంకా జొన్నలు కానీ ఇంకా వేరే రకాల పంటలు కూడా మరి రైతులు, నాగరెడ్డిపేట రైతులు ప్రోత్సాహం కలుగుతుందని చెప్పేసి దీని ఏర్పాటు కోసం మరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నగేష్ గారికి కూడా స్వాగతం. మరి ఏర్పాటు దీనికోసం కృషి చేసినటువంటి చైర్మన్ గంగారెడ్డి గారికి, వాళ్ళ పాలక వర్గానికి, మరియు దానికి సహకరించిన మా మార్కెట్ కమిటీ చైర్మన్ రజితా వెంకటరామరెడ్డి గారికి, మరి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్ గౌడ్ గారికి, వాసురెడ్డి గారికి, మొత్తం మండల కమిటీకి, అలాగే ముఖ్యంగా మన పెద్దలు, మన ప్రియతమ నాయకుడు, మరి అడగగానే ఇచ్చేటటువంటి నాయకుడు మన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి కూడా చప్పట్ల ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజులలో ఇలాంటి నాయకులు, అంటే అడగగానే పనిచేసి పెట్టే నాయకులు కావాలి. మనకు రైతుల బాధ ఏమో అర్థం చేసుకునే నాయకుడు కావాలి. అది ఒక శాస్త్రం ఉంది, ఎద్దు ఏడిచిన వ్యవసాయం బాగుపడదట, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదట. కానీ రైతులందరినీ ఇలా నవ్వు ముఖాలతోని ఉంచేటటువంటి నా తమ్మునికి గంగారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా చెప్తున్నా, మనము ఎల్లారెడ్డిలా కౌంటర్ ఉన్నది, జొన్నలది ఇంకెక్కడో ఉన్నది, వడ్లు కూడా ఎక్కడనో తీసుకుపోయి జోకినాం. మేము కూడా వదలపర్తి నుంచి గోపాలపేటకి వచ్చి కూడా వడ్లు జోకినాం. ఇవాళ గ్రామాన వడ్ల సెంటర్లు అయినాయి. కానీ జొన్నల కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా మంచి విషయం, అవునా కాదా? మనం పొగుడు కాదు, చేసిన పనిని గుర్తించాలి. కాబట్టి అట్లా గుర్తించిన నాడే వాళ్ళకు కూడా ఒక ప్రోత్సాహం ఉంటుంది. వాళ్ళకు కూడా రైతులకు బరాబర్ మళ్ళీ మనం ఇటువంటి నాయకుడిని వదిలిపెట్టాం, మళ్ళా మనం సేవ చేయించుకుందాం, బరాబర్ ఈయనతోని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయించుకుందామని మరి రైతుల బాధను అర్థం చేసుకున్న మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దీన్ని ఏర్పాటు కృషి చేసినటువంటి మదన్ మోహన్ గారికి కూడా మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొక విషయం ఏంటంటే జొన్నలు కూడా ఇవి 8 క్వింటాల 65 కిలోలు ఉండే ఇంతకుముందు. అయితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెంచింది, ఎకరాకు 14 క్వింటాల వరకు పెంచింది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి కూడా మనము చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంత మంచి అవకాశం కలిగించినటువంటి చైర్మన్ గారికి, మీ రైతులందరికీ, సొసైటీ పాలక వర్గానికి, మా చైర్మన్ సాబ్కి అందరికీ నమస్తే తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. టీఎన్జీఓస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మరియు టీఎన్జీఓస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మరియు ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ చందర్ నాయక్ ముఖ్య అతిథులుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల నందు ఏర్పాటు చేసిన అంబలి మరియు చలివేంద్ర కేంద్రమును కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చలివేంద్రం మరియు అంబలి కేంద్రంను టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం టీఎన్జీఓఎస్ జిల్లా శాఖ యొక్క ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఇటు చలివేంద్రం మరియు అంబలి కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రోత్సహిస్తున్న జిల్లా కలెక్టర్కి మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఎల్లారెడ్డి మండలం
మల్లాయపల్లి గ్రామం కురుమ మహేందర్కు చెందిన 20 గొర్రెలు కుక్క కాటుకు గురి కావడంతో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుక్క కాటుతో తీవ్రంగా గాయపడిన విషయాన్ని ఎల్లారెడ్డి వెటర్నరీ డాక్టర్ అర్చన అలాగే ఎల్లారెడ్డి రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారికి సమాచారం అందజేశారు. ఎమ్మెల్యే సహకారంతో బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని బాధితులకు ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పనకబండ గ్రామంలో ఆంజనేయ స్వామి మాలలో తిరుగుతూ అన్నప్రసాద వితరణ చేస్తున్నామని, తమ వంతుగా సహాయంగా ఇవ్వాలని గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ వసూళ్లు. పానకబండ గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి కిరాణా షాపు దగ్గరికి వెళ్లి మీకు నరదిష్టి ఎక్కువగా ఉందని, పూజ చేసుకోవాలని, పిల్లలు కూడా పుడతారని మాయమాటలు చెప్పి 19,000 రూపాయలు డిమాండ్ చేయగా అంతా ఇచ్చుకోలేమని 11,000 రూపాయలు ఒప్పందం తీసుకుని 2,300 రూపాయలు ఫోన్పే ద్వారా చెల్లించిన బాధితులు. ఈ విషయం ఆ నోట ఈ నోట గ్రామస్తులకు తెలియడంతో బాబాలను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు. అంజనేయ స్వామి ఏడ కట్లు కట్టాడు, ఏడ ఏం చేయడు. మేము కూడా వేసినాం మాల, మేము కూడా వేసినారా. అంజనేయ స్వామి మంత్రాలు యంత్రాలు చేయడు, చేయడు. ఫస్ట్ మాలది అంటున్నా నీకు అదే పని చేయడం ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో 16 నెలలుగా ప్రజలను మోసం చేస్తూ ఉందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపిందన్నారు. 16 నెలలుగా మోసపూరిత హామీలతో ప్రజలను నట్టేట ముంచుతూ వారికి అందాల్సిన ఫలాలు అందకుండా పోతున్నాయని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బీఆర్ఎస్ ను గెలిపించేందుకు గాను ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా సభను విజయవంతం చేయాలని ఇంటింటికి తిరుగుతూ ఆహ్వానించారు. నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా బ్రహ్మాండంగా చేస్తారు. అట్లనే దీన్ని కూడా జయప్రదం చేసి రేపు సకాలంలో, ఇది దూరపు నియోజకవర్గం కాబట్టి ఇక్కడ కొంత సంఖ్య తక్కువ ఇచ్చిన 3,000 అని అనుకున్నాం, కానీ ఇంకా దాటిపోతుంది. కాబట్టి 10 గంటల వరకు బయలుదేరి వచ్చి సభను సక్సెస్ చేయాల్సి ఎప్పుడు మార్నింగ్ వచ్చి ఎమ్మెల్యే గారు చెప్తున్నాడు ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ బయలుదేరాలని చెప్పి వారికి రవాణా సదుపాయం కానీ భోజన ఏర్పాట్లు కానీ అన్ని కూడా పార్టీ పరంగా మేము చూసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా అందరూ పొద్దుగాల సకాలంలో రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ మంత్రుల పరిపాలన ఎట్లా ఉంది? ఒక్క రివ్యూ లేదు ఇంతవరకు. ఒడ్లుగానే నాదులు లేడు. ఇలా కోదాడ నియోజకవర్గంలో అసలు శాసనసభ్యురాలు ఉన్నదా లేదా? ఎప్పుడన్నా ఎవరికన్నా వచ్చిందా? బొల్లం మల్లయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము మొన్న వరి పంట ఎండిపోయిన సందర్భంలో వస్తే అక్కడ ప్రజలు చెప్తున్నారు, సార్ సావుకు బతుకు పెళ్లికి ఏదన్నా కూడా ఎక్కడ పిలిచినా బొల్లం మల్లయ్య గారు మాకు ఉండేది. ఇవాళ మాకు ఇంకా మల్లయ్య ఎమ్మెల్యే అనిపిస్తుంది తప్ప ఆ ఎమ్మెల్యే ఎవరో మాకు కనబడతలేదు అనే పరిస్థితి ఇవాళ ఉన్నది. మల్లయ్య గారు కూడా అప్పటికంటే ఎక్కువ ఇప్పటికి ప్రతిపక్షంలో ఉన్న గ్రామాలను పట్టించుకొని ప్రజా సమస్యల మీద మా పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నడిపిస్తున్నాడు. అందుకనే ఆయన నాయకత్వంలోనే కోదాడ నియోజకవర్గంలో ఏ పార్టీ కార్యక్రమం అయినా ఇంకే కార్యక్రమం అయినా నిర్వహించడం జరుగుతుంది జిల్లా పార్టీగా. అందులో భాగంగా 6 గ్యారంటీలు ఏది అమలు చేయకపోవడం, 420 హామీలు ఇచ్చి 2500 రూపాయలు మహిళలకు ఇస్తామని అది ఇవ్వకుండా, తులం బంగారం ఇస్తామని అది ఇవ్వకుండా, కరెంట్ 24 గంటలు ఇవ్వలేకపోగా, రుణమాఫీ చేస్తామని 50% కూడా చేయలేదు. రైతు బంధు 15,000 ఇస్తామన్నారు, తర్వాత 12 అన్నారు, అవి కూడా ఎగ్గొట్టే కార్యక్రమం. ఇవన్నీ కూడా వాటి ఉద్యోగస్తులు చక్కగా లేరు, విద్యార్థులు సరిగా లేరు, రైతులు సరిగా లేరు, పేద ప్రజలు సరిగా లేరు. ఏ వర్గం కూడా ఇలా అన్ని వర్గాలను దెబ్బకొట్టిండ్రు రేవంత్. అందుకే ఈ రైతోత్సవ సభ సందర్భంగా కేసీఆర్ ఎందుకు ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాడు, ఏంది ప్రభుత్వం గురించి ఏం మాట్లాడతాడు, పేద ప్రజల కష్టాలు ఎట్లా తీరుస్తాడు, మేము తప్పు చేసినాం అతన్ని ముఖ్యమంత్రిగా పోగొట్టుకొని, అయినా కూడా ఆయనే మళ్ళా రావాలి, కేసీఆరే రావాలి, మమ్మల్ని మా యొక్క అభివృద్ధి చూడాలని చెప్పి ఇలా ప్రజలందరూ చూస్తున్నారు. మరి ఈ సందర్భంలో ఇక్కడ బొల్లం మల్లయ్య యాదవ్ గారు మాజీ శాసనసభ్యులుగా ఉన్నారు. మీరు చూస్తున్నారు ఇలా మల్లయ్య యాదవ్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా మేము జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి సంఖ్య ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ఇక్కడ వచ్చేటందుకు సిద్ధమై కూర్చున్నాం. రేపు బ్రహ్మాండంగా కదులుతున్నారు. ఇవాళ అర్థమైపోయింది. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసిసి నోవోటల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసిసి నేతలు, వివిధ దేశాల ప్రతినిధులు హాజరై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. Vice President in National Union of Socialist Youth on stage. I also request Ms. Jessica Ortega, Citizens Movement Mexico, to please step forward and take your seat on stage. To please step forward and take your seat on stage. Mr. Jorge Tayana, former Foreign Minister, Argentina, to please step forward and yes, sir. I repeat, dignitaries, Mr. Cedric Werman, Swiss Party President, Philip Secretary General, Party of European Socialists, to please step forward, take your seat on stage. Mr. Martin Zigwile, His Excellency, Mr. Hippolito Mejia, to please step forward. Mr. Hugo Maltese and Mr. Jorge. ఎస్వీ న్యూస్కి స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని వాసవి క్లబ్లో రీజియన్ 8 మరియు 9 ఆధ్వర్యంలో కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడుల్లో మరణించిన వారికి నివాళులు, అనంతరం రంగా థియేటర్ నుండి స్థానిక గాంధీ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు శేకు శ్రీనివాసరావు, ఆర్సీ బెల్లితే భరత్ కుమార్, పైడిమర్రి సతీష్, ఐపీసీలు చొల్లా విజయశేఖర్, పబ్బా గీత, లోకేష్, డీపీసీ ఇమ్మడి సతీష్ బాబు, డీపీఓ బండారు శ్రీనివాసరావు, గూండా ప్రవీణ్, జల్లా జనార్దన్ రావు, పత్తి నరేందర్, వేంపటి ప్రసాద్, వంగవీటి నాగరాజు, సైదారావు, యాదా కిరణ్, చిట్టిప్రోలు శ్రీమన్నారాయణ, పలువురు వాసవియన్స్ పాల్గొన్నారు. Pakistan
ఉగ్రవాదుల పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో అమరులైనటువంటి భారత పర్యాటకులందరికీ కూడా ఈరోజు V104A రీజియన్ 8 రీజియన్ 9 తరపున వారందరికీ కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఏమైనటువంటి చర్య. ఎందుకంటే భారతదేశం పాకిస్తాన్ ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా దుర్మార్గమైనటువంటి చర్యగా పాకిస్తాన్ తీవ్రవాదులు మన భారతీయులు సుమారుగా 28 పైగా భారతీయులని చాలా అన్యాయం అక్రమం. కాబట్టి ఇలాంటి వాటన్నిటిని కూడా మన భారతీయులుగా ప్రజాస్వామ్యవాదులుగా మనందరం కూడా దీన్ని ఖండించాలి. కాబట్టి ఈరోజు V104A రీజియన్ 8 రీజియన్ 9లో ఉన్నటువంటి వాసవి క్లబ్ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ మరొకసారి చనిపోయినటువంటి వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. జై వాసవి. ఈరోజు మన భారతదేశం అంతా బాధపడవలసిన విషయం ఒకటి జరిగింది. మరి జమ్మూ కాశ్మీర్లో మన పెహల్గాంలో మన భారతీయుల మీద హిందువుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి ఘటన చాలా ఖండించదగ్గ విషయం. మరి మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున మన డైనమిక్ లీడర్ వాసవి క్లబ్ వాసవి డైమండ్ స్టార్ కేసీఎఫ్ ఇడుకుల రామకృష్ణ గారు పిలుపు మేరకు మన 31 జిల్లాల్లో ఉన్నటువంటి వాసవ్యన్స్ అందరూ కూడా ఈరోజు మరి క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి మనం ఇచ్చేసినటువంటి రీజన్ 8 రీజన్ 9 ఆర్సీలు మరి రీజన్ సెక్రటరీలు మరి జోన్ చైర్మన్లు ఐపీసీలు మరి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి మనందరం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఖండించాలి. హిందువుల మీద ప్రపంచంలో మొత్తం మీద కూడా హిందువుల మీద దాడి జరిగింది. మరి ఈ హిందువులందరూ కూడా ఐక్యతతో ఉండి మనందరం కూడా ఈ ర్యాలీ ద్వారా నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తూ ముందుకు పోవాలని కోరుకుంటున్నాము. ఈరోజు చనిపోయిన ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారందరికీ మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున మా అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడులకి మన హిందువులు ఎంతో మంది బలైపోయారు. ఇట్టి కార్యక్రమాన్ని ఎంతో హర్షిస్తున్నారు అందరూ. ఇండియా అంటే ఒక విలువ లేకుండా అయిపోతుంది. 60 సంవత్సరాల నుంచి ఆనాడు ఈ సింధు జలాలు ఒక తాగడానికి నీరు లేకపోతే ఎంతో అస్తవ్యస్తం అయిపోతాము. అలాంటి సింధు జలాలు అనేది 60 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రానికి ఎంతో స్పందించి
పంపించాడు. ఎందుకంటే అసలు పాకిస్తాన్ అనే వాళ్ళని ఇండియాలో ఉండలేకపోకుండా వాళ్ళ పాస్పోర్ట్ కూడా లాక్కొని వాళ్ళని వెనక్కి పంపించాలని ఇలాంటి వాటిని స్పందించడానికి ఎవరో కాదు ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు వస్తే తప్పితే వాళ్ళ ఆత్మకు శాంతించదు. ఆ ఉగ్రవాదులు పట్టి వాళ్ళు ఎలా అయితే మనల్ని హింసించిండ్రో ఒక్కొక్కడికి 100 తూటాలని కాల్చవలసిందిగా అందరి మధ్యలో కాల్చితే కానీ వాళ్ళ ఆత్మ శాంతించదని ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకుంటూ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సార్ మీరు తీసుకుంటే తప్పితే కాదు ఇది. దయచేసి వాళ్ళ ఆత్మకు శాంతించాలంటే మాత్రానికి వాళ్లకు కఠినమైన శిక్ష విధించవలసిందిగా కోరుకుంటూ ఇట్టి అవకాశాన్ని ఇచ్చిన వాసవి క్లబ్ వారికి ప్రతి ఒక్క ఊర్లో కూడా ఒక హిందూ అనేవాడు ఉంటే మాత్రం కంపల్సరిగా స్పందించవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండ్ వన్ అండ్ ఆల్ వాసవియన్స్ అందరికీ కూడా మనల్ని చూసి ఇంకొకళ్ళ 4 స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏంటండి ఇంత కోదాళ్ళలో ఇంత జనాలు ఉన్నారు, ఒక ర్యాలీ తీస్తా అంటే ఒక 4 కూడా రాకోకుండా సూర్యాపేట జిల్లా కోదాడ పర్మిషన్ లెటర్పై ఫోర్జరీ డేట్ తప్పుగా పెట్టి అధికారులను మస్కా కొట్టి దర్జాగా మట్టి విక్రయాలు చేస్తున్న మట్టి దందాకు మైనింగ్ అధికారులు శుక్రవారం భారీ షాక్ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని కూచిపూడి గ్రామ శివార్లో ఉన్న సర్వే నెంబర్ 615 గవర్నమెంట్ భూమిలో నుండి వెంకయ్య పేరు మీద మట్టి పర్మిషన్కు మైనింగ్ అధికారులు జనవరి 16 నుండి ఫిబ్రవరి 4 వరకు పర్మిషన్ ఇచ్చారు. కాగా దాన్ని జనవరి 16 నుండి జూన్ 4 వరకు పర్మిషన్ లెటర్లో ఫోర్జరీ డేట్ తప్పుగా పెట్టి మట్టి వ్యాపారస్తులు దర్జాగా మట్టి దందా చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న మైనింగ్ అధికారి ఏడి విజయరామరాజు తన సిబ్బందితో హుటాహుటిన తనిఖీలు చేపట్టారు. దీంతో అసలు భాగోతం బయటపడింది. ఒక జేసీబీ 5 టిప్పర్లను సీజ్. వారి వెంట అసిస్టెంట్ డైరెక్టర్ వెంకన్న, 6 పోలీసులు ఉన్నారు. ఇది కొద్దిగా ఉంటుంది. అది కూడా మ్యాప్ పెడుతుంది. అదే పర్మిషన్ అంటే ఎంజాయ్ మంచిదేనా.
ఇంకొక ఆయన పోయింది ఆయన ఇక్కడికి వచ్చి ఏఐసీసీ పీసీసీ పిలుపు మేరకు మాజీ మంత్రి వైద్యులు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ సూచన మేరకు సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మశాంతి కలగాలని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ అమ్జద్ అలీ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మలు శాంతించాలని ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని తెలిపారు. ఉగ్రదాడిని ఆసరాగా చేసుకుని హిందూ ముస్లిం గొడవలను కూడా కొంతమంది అసమర్థ నాయకులు వాడుకుంటున్నారని అది సిగ్గుమాలిన పనిగా తెలిపారు. ఎవరైతే ఈ టెర్రరిస్ట్ అటాక్ చేశారో వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర బలగాలు త్వరగా టెర్రరిస్టులను కనిపెట్టి కఠిన శిక్షలు విధించి చనిపోయిన వారికి న్యాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జరిగిన శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక బస్టాండ్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శనతోటి నిరసన చేపట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ రాజేశ్వరరావు గారికి పట్టణ తెలియజేస్తూ మరి మనందరికీ తెలిసిన విషయమే, మొన్న పహల్గావ్లో పర్యాటకులు కాశ్మీర్ శ్రీనగర్ చూడటానికి వెళ్ళినప్పుడు ముష్కరులు పోలీసులు భద్రతా దళాల డ్రెస్సులు వేసుకొని వచ్చి పర్యాటకులని కిరాతకంగా నరమేధం జరపడం జరిగింది. మరి దీనిని ఖండిస్తూ ఈరోజు నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన చేయడం జరిగింది. ఖబర్దార్ ఉగ్రవాదులారా, మీకు దమ్ము ధైర్యం ఉంటే జనజీవన స్రవంతిలో కలిసి ఈ భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలి కానీ వెనుకగా వచ్చి ఇట్లాంటి చర్యలు చేపట్టొద్దని చెప్పేసి ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం, భద్రతా వైఫల్యం చాలా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఘటన జరిగినాక కూడా గంటన్నర దాకా కూడా అక్కడికి పోలీసులు కానీ భద్రతా దళాలు రాకపోవడం శోచనీయం. మరి 1,80,000 మందిని గత 10 సంవత్సరాలు ఆర్మీ యొక్క సంఖ్యను తగ్గించి దీనికి పూర్తి బాధ్యత మోడీ అంశాలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి అంజలి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ పాల్గొన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అన్న చక్రరాజేశ్వరరావు గారు, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు గిరిమరప్రేడ అంబేద కిషన్రావు గారు, అలాగే జిల్లా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అందరికీ ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా రాష్ట్ర మరియు అలాగే పట్టణ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, దేశ ప్రజలందరూ కూడా ఈరోజు చూసినాం ఏదైతే సైనికుల రూపంలో వచ్చి ఉగ్రవాదులు అక్కడ ఉన్న పర్యాటకుల్ని ఘోరంగా చంపినారు. ఆ ఉగ్రవాదులకి మతం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మతం లేదు, కులం లేదు, మానవత్వం లేని నా కొడుకులు అక్కడున్న నా సోదరుల్ని కిరాతకంగా చంపడం జరిగిందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. అక్కడ చూస్తే కాశ్మీర్లో ఎంతో ప్రశాంతంగా ఉంది. కాశ్మీర్ ప్రాంత ప్రజలు అక్కడ కులాలు మతాలకు అతీతంగా అందరం కలిసి సహజీవనం చేస్తూ చాలా మంచిగా ఒకరినొకరు గౌరవించుకుంటూ బతుకుతా ఉన్నారు. నిన్న జరిగిన సంఘటనలో కూడా అక్కడ ఒక ముస్లిం సోదరుడు ఆదిల్ షా అక్కడ ఉన్న పర్యాటకుడు తీవ్రంగా గాయాల పాలైతే తన భుజాల మీద ఎత్తుకొచ్చి తను కూడా అసలు భాషల సంగతి మనం అందరం చూస్తూ ఉన్నాం. దీన్ని కూడా మతానికి పులిమి దాన్ని కూడా రాజకీయం చేయాలని చెప్పి కొంతమంది రాబందులు మన దేశంలో చూస్తున్నారన్న సంగతి ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశం. అలాగే మనం అందరం కూడా ప్రజలందరూ కూడా భాయిలాగా బతుకుతున్న దేశం. మన దేశంలో ఇలాంటివి జరగడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఖబర్దార్ నా కొడకల్లారా, మీరు ఎవరైనా కావచ్చు, మీరు మతం కులం అడ్డు పెట్టుకొని ఇక్కడ హింస ప్రేరేపించాలని చెప్పి భారతదేశంలో చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ మేమందరం కూడా ఐక్యంగా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు క్యాండిల్ ర్యాలీ ద్వారా నా అమరులైన నా సోదరులన్నీ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలియజేస్తున్నాం, ఖబర్దార్ కొడకల్లారా, మీరు ఇదంతా కూడా త్వరలోనే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ నిజాన్ని బట్టబయలు చేయాలి. ఏ దేశం పెట్టలేదు. అలాంటి సందర్భం వస్తే
అన్ని ప్రతిపక్షాలు, పార్టీలు, కులాలు, మతాలు దేశం అంతా ఒక్కటై ముందు కదుతా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించే హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ శనివారం రోజు మన గ్రోమోర్ సెంటర్ సర్వీస్లో భాగంగా వ్యవసాయం చేసేటప్పుడు మంచి విత్తనాలతో పాటు నేల స్వభావం అర్థం చేసుకోవాలి. సంవత్సరానికి 2 పంటలు పండించే రైతులకు ముఖ్యంగా మే నెల మట్టి పరీక్ష చేసుకోవడానికి చాలా అనుకూలమైన నేల. అందులో భాగంగా మన గ్రోమోర్ వివిధ మండలాల్లో మట్టి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ప్రతి మన గ్రోమోర్ సెంటర్లో ఈ మట్టి పరీక్షను ఫ్రీగా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఈ పోషక లోపాలు మరియు లభ్యత ఆధారంగా రైతులు వ్యవసాయాన్ని చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చని మన గ్రోమోర్ ఏరియా మార్కెటింగ్ మేనేజర్ రత్న సునీల్ చండూర్, మన గ్రోమర్ మేనేజర్ ఉదయ్ కుమార్ తెలిపారు. పిహెచ్ అనేది ఏంటంటే కనుక మన చౌడ్ అనేది మన భూమిలో చౌడ్ అనేది ఎంత శాతం ఉందనేది మీకు ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఉంది చూడండి. ఇక్కడేమో రేషియో ఉంటుంది 6.3 6.3 నుంచి 8.3 వరకు. మన దాంట్లో 7.59 ఉంది. అంటే మధ్యస్థంగా ఉంది కానీ ఎక్కువ లేదనమాట మన దాంట్లో చౌడ్ అనేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక ఈసీ అని ఉంటుంది. అది వచ్చేసరికి మన దాంట్లో చాలా తక్కువ, అదంతా నార్మల్గా ఉంది. అది బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సెర్చ్ ఆపరేషన్ 400 మంది అక్రమ వలసదారుల గుర్తింపు. పాకిస్తాన్ను వణికించేలా కేంద్రం చర్యలు, బండి సంజయ్ వ్యాఖ్యలు. రేపే ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సభ. కేసీఆర్ స్పీచ్ కోసం కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్నారు. హరీష్ రావు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.